వైజాగ్‌లో జరిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాదం చాలా బాధ కలిగించిందండి. చాలా చాలా అన్నమాట. అసలు దాని గురించి వీడియో చేయాలని కూడా అనిపించలేదు. కానీ అక్కడ గాయపడ్డ వాళ్ళు, అక్కడ చనిపోయిన వాళ్ళు, ప్రమాదానికి గురైన వాళ్ళు చాలా భయానకమైన పరిస్థితి. కొంచెం వేడి నీళ్ళు పడ్డా, కొంచెం ఆయిల్ మన ఒంటి మీద పడ్డా, కనీసం అండి మనకి ఈ ఎండ వేడి తగిలినా తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటే వాళ్ళందరి మీద వేడివేడిది పడ్డ విధానం కానీ, అక్కడ కాలి బూడిదైపోయిన విధానం కానీ నిజంగా కంటతడి పెట్టించిందండి. చాలా బాధ కలిగించిన విషయం. ఆ స్టీల్ ప్లాంట్ను మూసేస్తారంటే పాపం వాళ్ళు అంతా అది పేలిపోయిన సంఘటన. అప్పుడు కూడా పాపం వాళ్ళు ఉద్యమాలు చేశారు, స్టీల్ ప్లాంట్ ముయ్యొద్దు, ఉంచండి అని. ఇంత భయానకంగా అక్కడ జరుగుతుందని నేనైతే అసలు చాలాసార్లు జరిగినాయి, కానీ ఈసారి జరిగిన విధానం చాలా బాధ కలిగిస్తుంది నిజంగా. ఎందుకంటే మా బాబు కూడా అక్కడ ఏదో డాక్టర్ పోస్ట్ పడితే ఖాళీగా ఉన్నాను అమ్మ పెడతాను అంటే నేను చెప్పాను, అది పాపం మూసేస్తా అంటున్నారు, ఉంచుతారో ఉంచరో తెలియదు నాన్న, ఎందుకు అలాంటి చోట నువ్వు మూసేసే చోట ఉద్యోగాన్ని జాబ్కి అప్లై చేయ మాకు అని చెప్పి చెప్పడం జరిగింది. స్టీల్ ప్లాంటు వైజాగ్లో పెట్టుకోవాలని పాపం వాడు చాలా అనుకున్నాడు, మంచిగా ఉంది ఉద్యోగం వెళ్తానని. ఇది మొన్న 6 నెలల క్రితమే జరిగింది మా ఇంట్లో ఈ డిస్కషన్. దాని తర్వాత మళ్ళీ అదే స్టీల్ ప్లాంట్ విషయం మళ్ళీ నా చెవులు పట్టడం, ఇలా యాక్సిడెంట్ అయింది, ఇలా అక్కడ ఉన్న వాళ్ళు ఎంత ప్రమాదం జరిగిందని. ప్లీజ్ అండి, వాళ్ళందరూ తొందరగా రికవరీ అవ్వాలని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి మంచి మనోధైర్యం కలగాలని, ఇవన్నీ తట్టుకోగల శక్తి ప్రసాదించాలి, ముందుకెళ్ళాలి. మీరంతా తొందరగా కోలుకుని హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలి. ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అక్కడ ఎక్కడ తప్పిదం జరుగుతుందో చూసుకుని, అక్కడ స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వాళ్ళు నిజంగా అంత బాధగా జరిగి ఉంటుందో ఆ ప్రమాదం, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో తలుచుకుంటే చాలా భయానకంగా అనిపిస్తుందండి. నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళందరూ ఆత్మకి శాంతి కలగాలని నా తరపున మీరు కూడా కోరుకోండి. ఆ కుటుంబ సభ్యులందరూ, పిల్లలు అందరూ మంచి ధైర్యవంతులుగా ఈ ప్రమాదాన్ని వాళ్ళు మనసుకి తీసుకోకుండా బయటికి వచ్చి తక్కిన కుటుంబ సభ్యుల్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి జీవితంలోనే వాళ్ళు మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరపు నుంచి మీరందరూ కూడా కోరుకోండి.